హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీరను చూడండి. ఇది సరిగా ఎందుకో తెగులు వచ్చిందండి, సరిగ్గా రాలేదు ఈసారి. ఎందుకో ఇలా అంతా తెగులులాగా వచ్చింది. వాటర్ ఎక్కువ అవటం వల్ల అన్నది అర్థం కాల, గాలి వాతావరణం మార్పు అర్థం కాలేదు. ఇంతకు ముందు అంత ఫ్రెష్గా రాలేదు. అందుకే ఇక దీన్ని సివర్లు కట్ చేసేసి మొత్తం మళ్ళీ మట్టి ఎండబెట్టేసి మళ్ళీ చల్లుదాం అనుకుంటున్నాను. మొత్తం కట్ చేస్తున్నానండి. పెరగటం అయితే పెరిగింది, కానీ కింద ఆకులు మొత్తం ఏంటో నల్లగా అయిపోయి చుక్కల అలా అలా వచ్చేసాయి. కొత్తిమీరకు మాత్రం త్వరగానే తెగుళ్ళు వస్తాయండి. ప్రతిసారి సక్సెస్ అవ్వదు. ఇన్నిసార్లు ఇప్పటికి 3 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. 3 సార్లు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం ఇది 4వసారి. ఇది మాత్రం కొంచెం తెగులు వచ్చినట్టు అనిపిస్తుంది. మొన్న నేను పెట్టేటప్పుడే కొంచెం మట్టిలో కంపోస్ట్ తక్కువ పోసానండి. కంపోస్ట్ కలపలేదు బాగా. మరి ఆ బలం చారిపోలేదో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇంక ఇలా కట్ చేసేస్తున్నాను మొత్తం. ఇందులో బాగా మొలవటం బాగానే మొలిసింది, నిండుగానే మొలిసింది, కానీ సరిగ్గా రాలేదండి. అదే సరిగ్గా వస్తే ఇంత అవుతుంది బాగా. ఇది ఇప్పుడు సరిగ్గా లేకపోయేసరికల్లా వీక్గా ఉండటంలో పెద్ద కొంచెమే ఉంది. అదే ఇలా అండి కట్ చేసేసాను. ఇదిగోండి ఇలా బ్లాక్గా తెగులు ఆకులు వచ్చేసి ఇదంతా శుభ్రంగా వాష్ చేసి ఆ ఆకులన్నీ తీసేసి పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో కొంచెం పలసగా మొలిసిందండి. ఇందులో అయిపోయింది కటింగు. ఇంకో దాంట్లోనేమో ఆ మొలవటమే పలసగా మొలిసింది. ఇదిగోండి దీన్ని కూడా సివర్లు కట్ చేసేసి మొత్తం ఎండబెట్టేస్తాను మట్టిని. ఇందులో కొంచెం దాని మీద కొంచెం బెటర్గానే ఉందిలే, కానీ కొంచెం పలసగా ఉంది. పర్వాలే, కొంచెం బ్లాక్గానే ఉన్నాయి ఆకులు. కొత్తిమీర చల్లటం మొలిపించటం కొంచెం ప్రాసెస్ కష్టమే అండి, కానీ బాగానే మొలుస్తుంది. ఇదిగోండి ఈ కాడలు చూడండి, ఇవి బాగున్నాయి, బాగా ఫ్రెష్గా ఉన్నట్టు. కానీ ఆ 4 ఉంచలేము కదా, కట్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా ఈ కొత్తిమీర మొలకలు ఎత్తటం కొంచెం ఇబ్బంది అండి. ఇప్పుడు నేను బాగానే సక్సెస్ అవుతున్నాను కొత్తిమీర పెంచడంలో. ఈసారి ఎందుకో మరి తెగులు వచ్చింది. అయిపోయిందండి, మొత్తం ఇవి కట్ చేసేసాను. ఈ 50 రూపీస్ డబ్బులండి. ఈ సరిపోతాయి కొత్తిమీరకి, ఈ చిన్న డబ్బులు సరిపోతాయి. దానికి పెద్ద పెద్ద ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి అక్కడ ఆరబెట్టేస్తాను. ఇవిగోండి ఇక్కడ ఆరబెట్టేసాను. ఇవన్నీ ఆ టబ్బులు, ఆ 2 కాదు, ఆ 4 టబ్బులు 5 టబ్బులు ఇవన్నీ ఆకుకూరలవే. ఆ చిన్న చిన్న కుండీల్లో కొంచెం మొక్కలు వీక్ అయిపోయాయి, తీసేసాను. అవి కూడా మొత్తం ఎండబెట్టాను మట్టి. ఆనక కంపోస్ట్ కలిపి